ఆయన ఎడ్డోడైనా గుడ్డోడైనా మాట్లాడేటోడైనా మాట్లాడలేనివాడైనా మాటకారి అయినా మాటకారి కాకపోయినా మంచోడైనా చెడ్డోడైనా భర్త వివాహమైన తర్వాత నీకు సరి అయిన వ్యక్తి అని నువ్వు నిర్ణయించుకోవాలి. దాన్ని మీరు అంగీకరించారా? ఎస్, హల్లెలూయా. ఒకటి. రెండోది, వివాహము అనేది ఇది ఒక కాంట్రాక్ట్ కాదు. వివాహం అనేది ఒక కవనెంటు, ఇది ఒప్పుకోలు కాదు. ఒక కంపెనీ మనం కాంట్రాక్ట్ తీసుకుంటే కొన్ని రోజుల వరకు కంపెనీ ఆ కాంట్రాక్ట్ తీసుకున్నాక లాభం కోసం చేసేది, అది ఉండిపోతుంది. ఇది కాంట్రాక్ట్. దిస్ ఈజ్ నాట్ కాంట్రాక్ట్, ఇట్ ఈస్ ఎ కవనెంట్ ఇన్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ. మీ ఇరువురి జీవితాల్లో ఇది ఒక నిబంధన అయి ఉన్నది. నిబంధనకు కట్టుబడి బ్రతకాలి. ఆమేన్. వివాహం ఎన్ని విషయాలు ఘనమైనది?